హాయ్ వివర్స్, ఈ వీడియోలో మీకు తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు నేరుగా అకౌంట్లో కొట్టే విధంగా మనకి ఆదేశాలు అయితే జారీ అవ్వబోతున్నాయి. కాసేపటి క్రితమే మనకి తెలంగాణ గవర్నర్ సంబంధించి దీనికి కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దాంతోపాటు కొన్ని ఇంకా ఉచితాలు కూడా ఫ్రీగా ఇవ్వబోతున్నట్లయితే క్లియర్గా చెప్పడం జరిగింది. లాస్ట్ 9 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మనకి ఎటువంటి ఇల్లు అయితే ప్రకటించలేదు. ఇప్పుడు ఊర్లలో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు రాబోతుంది. సో ఎవరికైతే ఇల్లు లేదో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మనకు వచ్చిన న్యూస్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇల్లు నిర్మించుకునే పేదలకి 5 లక్షల రూపాయల వరకు అని చెప్పేసి గవర్నరు ప్రకటన. కొత్త ఇల్లు నిర్మించుకునే పేదలకి 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకి 6 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని గవర్నర్ తమిళసై మనకి తెలిపారు. సో అసైన్ పోడు భూములని త్వరలో మనకి పట్టాల పంపిణీ చేస్తాం. అదేవిధంగా కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లో అవినీతిపై విచారణ జరిపిస్తాం. కృష్ణా జిల్లాలో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా సాధనకు కట్టుబడి ఉన్నాం. అమరవీరుల కుటుంబానికి 250 గజాల ఇంటి స్థలం గౌరవభృతి అని పేర్కొనడం జరిగింది. సో ఓవరాల్గా ఇక్కడైతే చాలా గుడ్ న్యూస్ అయితే తెలంగాణలో కంటిన్యూస్గా రావడం జరుగుతుంది. సో ఇంతకుముందుకు మనకి చూసుకున్నట్లయితే రుణమాఫీకి సంబంధించి ఆమె ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల రూపాయలతో పాటు 250 గజాల స్థలాన్ని కూడా మనకి ఇవ్వబోతున్నట్టయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే అమరవీరులు ఉన్నారో వారికి 250 గజాల ఇంటి స్థలం ఇస్తారు. అదేవిధంగా వీళ్ళకి మాత్రం వీళ్ళ స్థలాన్ని చూసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతారు. దీనికి సంబంధించి కీలక ఆదేశాలు 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మన గవర్నర్ గారు అసెంబ్లీలో దీనిపై అయితే చర్చించడం జరిగింది. సో దీనికి సంబంధించిన బడ్జెట్ రూపకల్పన కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా మనకి ఈ ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది. గత 10 సంవత్సరాలుగా ఈ ఊర్లలో ఎవరు కట్టుకోవడానికి ఇండ్లు లేదు. బట్ ఇప్పుడైతే మా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా అందరికీ ఇండ్లు కట్టుకునే ఆప్షన్స్ అయితే రాబోతుంది. కాబట్టి ఎవరు ఆధైర్యపడద్దు. ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తాము. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు అని చెప్పాము కదా, తెల్ల రేషన్ కార్డు కూడా కొత్తవి కూడా మేము మంజూరు చేయబోతున్నట్టు కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇది మొత్తానికైతే న్యూస్. ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూస్తూ ఉండండి, ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.